నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నాలో పాపాన్ని చూపించగలిగిన, నాలో పాపం ఉందని రుజువు చేయగలిగిన వాడెవడు? అనడం కాదు, రుజువు చేయాలి. చెప్పటం కాదు, చూపించాలి. ఒక్కరు మాట్లాడలేదు. ఆ రోజే ఒక్కడు మాట్లాడినప్పుడు మీరంతా ఎవరు మాట్లాడడానికి? ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని నీడలా వెంటాడుతూ, అవకాశం దొరికితే రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్నారు శాస్త్రులు, పరిసయ్యులు. అలాంటి వాళ్ళు వదిలేస్తారా యేసు ప్రభువును? అస్సలు వదిలిపెట్టరండి. ఆ రోజు ఏం మాట్లాడలేదనంటే ఆయనలో మనకి ఏ పాపము, వారికి ఏది కనిపించలేదు. యేసును ప్రత్యక్షంగా చూసిన వారు, యేసును ప్రతి క్షణం గమనించిన వారు, ప్రతి క్షణం వెంబడించిన వారు శత్రువులు, వారికే దొరకనిది, వారికే కనిపించిన పాపం ఎక్కడో పుట్టి నీ కనబడిందా? ఈ రోజు 2000 సంవత్సరాల తర్వాత అది నమ్మాలా? నువ్వు ఒక మానసిక రోగివి. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మానసిక రోగులు. ఏమన్నా మానసిక రోగులు అక్కడికి వెళ్ళి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఎవరికి వాళ్ళకి ఏమనుకుంటారంటే, ఒకడేమో నీ సీజన్ చక్రవర్తి అనుకుంటాడు, ఒకడేమో దేశ ప్రధాని అనుకుంటాడు, చుట్టూ ఉన్న వాళ్ళతో చప్పట్లు కొడుతుంటారు. ఇప్పుడు ఇంతకీ ఆయన ప్రధాని? మనకు అర్థమైపోద్ది ఏంటంటే, వాళ్ళు ఎంత ప్రధాని అనుకున్న ప్రధాని గారు, ఏమంటే అమెరికా ప్రెసిడెంట్ అనుకున్న కాలేరు, లేదా మేము గొప్ప గొప్ప మేధావులు అనుకున్న వాళ్ళ మేధావులు కారు. మనందరి దృష్టిలో వాళ్ళు ఎవరు అని అంటే మానసిక రోగులు. వాళ్ళకున్న ఒక జబ్బుది, జాలి పడతాం. అలానే యేసు కోసం మాట్లాడే వీళ్ళంతా కూడా మానసిక రోగులు, చప్పట్లు కొట్టే వీళ్ళంతా కూడా వీళ్ళు పేషెంట్లే.